వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్నవరం ప్రసాదాన్ని ఫినిష్ చేయాలి. అది కూడా చాలా పెద్ద ప్యాకెట్స్ వచ్చాయండి. అన్నవరం వ్రతం చేసుకున్నప్పుడు 2 ప్యాకెట్స్ చాలా పెద్దవి వచ్చాయి. అండ్ అంతగానం తినలేం కదా స్వీట్. ఇంకా 2 days అయితే మేము కొంచెం అయితే తినేసాం ఫైనల్గా. ఇంకా అక్కడ అదే అనమాట, ఎవ్వరు నాకొద్దు అనేసి. ఎంత స్వీట్గా ఉంటుంది మీకు తెలుసు కదా. బట్ అది మనమేమో వేస్ట్ చేయలేము ప్రసాదం కాబట్టి. ఇంకా కొంచెం అయితే తినేసి ఫైనల్గా అయితే ఫినిష్ చేసేసాము. మార్నింగ్ ఏమో బీచ్కి వెళ్ళాం కదండి. చైతన్యకి మీటింగ్ ఉంది. చైతన్య అయితే రాలేకపోయాడు బీచ్కి లాస్ట్ వీడియోలో. కంటిన్యూషన్ ఇది. ఇంకా లంచ్ టైం వరకు అయితే తను ఫ్రీ అయ్యాడు. ఇంకా మేమైతే లంచ్కి అక్కడ రిసెప్షన్లో అడిగాము ఎక్కడ బాగుంటుంది అని ఫుడ్. ఇంకా కామత్ రెస్టారెంట్లో బాగుంటుంది అని అన్నారు. ఇంకా మేము వెజ్ నాన్ వెజ్ 2 అనుకుని అయితే వెళ్ళాము. ఇక్కడైతే ఫైనల్గా రేటింగ్ చూస్తే ఇది బాగుంది. బట్ చాలా అంటే చాలా వెయిటింగ్ ఉందండి. ఇంకా మేము వెళ్ళిన దగ్గర నుండి ఒక 1.5 hourకి మా టైం అయితే ఇచ్చారనమాట. 1.5 hour వెయిట్ చేసి మరి అక్కడ ఫుడ్ తిన్నాము. బట్ చాలా బాగుంది ఫుడ్ అయితే. మేమైతే మంచిగా సాటిస్ఫై అయ్యాము. కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ బిర్యానీ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ అనమాట. అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈశాన్కి అయితే కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉందనుకోండి కొంచెం హ్యాపీగా తింటాడు. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంకా అదైతే వాడు కొంచెం హ్యాపీగా తింటాడని మేము అదైతే కంపల్సరీగా ఆర్డర్ చేసాము. అండ్ కొన్ని స్టార్టర్స్ వాడికి మూడ్ని బట్టి వాడైతే ఫుడ్ తింటాడండి. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే హ్యాపీగా తినేస్తాడు కాబట్టి ఇంకా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫుడ్ తినేసాక కైలాసగిరికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అండ్ మేము రోప్వే ఎక్కాము. చాలా బాగుంది. ఆ తర్వాత అయితే మ్యూజియంస్కి వెళ్ళామన్నమాట. చాలా మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయండి. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గట్టిగా ఇట్లా పెట్టి నేను నొక్కుతా. ఏం నొక్కుతా గట్టిగా ఉంది. ఇంకా కైలాసగిరి పైకి వచ్చినాక మేమైతే అక్కడ చిన్నగా అయితే స్నాక్స్ అవి తీసుకున్నాము. ఇంకా తర్వాత చిన్న ప్లే ఏరియా లాగా ఉందన్నమాట కిడ్స్కి. దాని దగ్గరలోనే రోప్వే ఉంది. ఇంకొక వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఇంకా వ్యూ పాయింట్ దగ్గర అయితే మంచిగా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అండ్ చిన్నగా వీడియో కూడా క్యాప్చర్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా రోప్వే ఎక్కామన్నమాట. అక్కడ కొంచెం వెయిటింగ్ ఉంది. ఎర్లీ మార్నింగ్ వచ్చానుకో 8 ఆ టైంకి 2 సెపరేట్ కనబడతాయి, కలిసిపోయింది కాదు. సపరేట్ కనబడుతుంది. ఆ బ్లైట్ బ్లూ కలర్ కూడా అలాగే కనబడుతుంది. మన ఇంటి నుండి ఏమో రోప్వే దగ్గరికి వెళ్దాం అనేసి అయితే మమ్మల్ని హడావుడి చేస్తున్నాడు. బట్ అక్కడ చాలా వెయిటింగ్ ఉంది నాన్న, వెయిట్ చేయనంటే కొంచెంసేపు ఆగాడు. ఇంకా ఫైనలీ మా టర్న్ అయితే వచ్చేసింది. ఏం కాదక్క, ఎంజాయ్ చేయి. థ్రిల్ అంతే, ఎంజాయ్ చేయి. వ్యూ బీచ్ మంచి కనబడుతుంది ఇప్పుడు. చింటూ హాయ్ చెప్పు. చింటూ హాయ్ అక్క, హాయ్ చెప్పక్క. చైతన్య
మేము ఫస్ట్ రోప్ వేలో కిందకి వెళ్ళామండి. కిందకి వెళ్ళాక మళ్ళీ అక్కడ దిగి ఇంకోటి ఎక్కాలన్నమాట. ఎక్కి ఇంకొక దానితోటి పైకి వచ్చామండి. బట్ నాకు కొంచెం అయితే భయం వేసింది. బట్ నా కొడుకైతే ఫుల్ ఫన్ చేశాడు నా మీద. బట్ బాగా ఎంజాయ్ చేసాము. అంటే నచ్చుడు కాదు నాన్న, నాకు భయం అవుతుందిరా. నీకు ఇప్పుడు వ్యూ చూడు, బీచ్ వ్యూ. బట్ వ్యూ మాత్రం ఎంత బాగా కనిపిస్తుందో అండి. చూసారు కదా, బీచ్ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అసలు బీచ్ని అలా చూస్తూ ఉంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది కదా. బీచ్ అయితే ఎస్పెషల్లీ మా ఈశాన్కి ఇష్టమని మేము బీచ్ ఉన్న స్పాట్స్ అయితే చూసుకొని వస్తాము. ఇంకా ఫైనల్లీ కైలాసగిరి దగ్గరికి వచ్చేసాం కదా. ఇంకా అక్కడైతే శివుడు పార్వతి అయితే ఉన్నారు. మంచిగా అక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాము. అండ్ అక్కడ కూడా ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది చూడండి. ఇంకా ఈవినింగ్ అయిపోతుందండి. ఫుల్ టైర్డ్ అయిపోయామన్నమాట. చాలా అంటే చాలా. ఆల్మోస్ట్ అప్పటికి మేము వచ్చి 8 hours ఈజీగా అవుతుంది. చాలా టైం స్పెండ్ చేసాము. అంటే ఆ తర్వాత కూడా ఇంకా మేము మ్యూజియంస్కి వెళ్ళాము. కైలాసగిరి నుండి మ్యూజియంస్కి వెళ్ళాము. ఇంకా చాలా మంచి టైం స్పెండ్ చేసామన్నమాట. బట్ ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ డేస్ ఉంటే ఇంకొంచెం లీజర్గా స్పెండ్ చేసేవాళ్ళం. ఒకటే డేలో కొన్ని ఎక్స్ట్రాగా కవర్ చేయాల్సి వచ్చింది. అంటే షార్ట్ టైం కాబట్టి 2-3 డేసే ఉన్నాం కాబట్టి. ఇది బీచ్ రోడ్ అండి. బట్ అయితే అక్కడ చాలా స్నాక్స్ అండ్ మర్మరాల మిక్చర్ అలా అయితే చాలా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసాయండి. మంచిగా పానీపూరి కూడా తిన్నాము. చాలా ఇట్లా చాట్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి బీచ్ రోడ్లో. అండ్ ఈ మ్యూజియంకి వెళ్ళాము, ఇంకొక మ్యూజియంకి వెళ్ళామన్నమాట. ఇలాంటివన్నీ ఈశాన్కి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్ పిల్లలు అయితే అన్నీ తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మా ఈశాన్ అయితే అలా ఉంటాడు. ఇంకా అందరూ ఎలా ఉంటారో నాకు తెలీదు. అలా ఉంటే పిల్లలు ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అన్ని విషయాలు కూడా వాళ్ళ నాన్నని అడుగుతాడండి. నేను ఇంత ఫార్వర్డ్గా పెట్టాను, బట్ వాడు మాత్రం ఎవ్రీథింగ్ కూడా అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళ నాన్న. పాత రోజుల్లో ఎలా ఉండేది, ఫుడ్ ఎవ్రీథింగ్ అవంతా కూడా మ్యూజియంలో మొత్తం ఉంది. బట్ చాలా బాగుందండి మ్యూజియము. నేను చాలా ఫార్వర్డ్ చేసి పెట్టేశాను. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి. బీచ్ వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అసలు. ఇది అయిపోయాక ఇంకో మ్యూజియంకి వెళ్ళామన్నమాట. హెలికాప్టర్ మ్యూజియం క్లోజ్ చేసినట్టున్నారండి. ఇంకొక మ్యూజియం కూడా వెళ్ళాము, సీ హ్యారియర్ మ్యూజియం అని. అది కూడా చాలా బాగుంది. అందులో అయితే ఈశాన్ ఆల్మోస్ట్ 1 hour ఎబోనే టైం స్పెండ్ చేశాడు. మేమేమో చాలా అలసిపోయాము. బట్ ఇంకా ఈశాన్ అండ్ చైతన్య మాత్రం చాలాసేపు ఎక్స్ప్లోర్ చేశారు. చూడండి, నేను అంతా ఫార్వర్డ్ చేసి పెట్టాను. బట్ చాలా టైం స్పెండ్ చేశాడు. అండ్ బీచ్ వ్యూ అయితే మేము బయటకు రాగానే అసలు సూపర్ ఉందండి. లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం బీచ్ వ్యూ అయితే సూపర్. బీచ్ రోడ్ అంతా చాలా అంటే చాలా బాగుంది.
ఇంకా మ్యూజియం అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసేసాము. ఇంకా ఫుల్గా అలసిపోయాము అందరము, కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాం కదా. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసి ఆ మ్యూజియం నుండి అయితే కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము మెమరీ కోసం. ఆ తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము. యాక్చువల్లీ రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అనుకున్నాం, అస్సలు ఓపిక లేదు. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి అని డిసైడ్ అయిపోయాము. ఇంకా బ్యాంబూ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నేను ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. యాక్చువల్లీ రెస్టారెంట్లోనే టేస్ట్ చేద్దాం అనుకున్నాము, మేము వెళ్ళిన దగ్గర లేదు. అండ్ లక్కీగా మాకు ఆన్లైన్లో కనిపిస్తే మేము అక్కడ ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ ముగ్గురికి వచ్చిందండి, చాలా సరిపోయింది. ఇంకా మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట తినడము, బట్ బోన్లెస్ ఉంది అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇంకా ఆ ఫుడ్ గురించే డిస్కషన్ అనమాట. ఇంకా ఎలా ఉంది అలా ఉంది అనేసి మాట్లాడుకుంటూ తింటున్నాము. ఇంక ఇది కాకుండా ఇంకొక ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము, మేబీ ఇది సరిపోదేమో అని. బట్ ముగ్గురికి అయితే చాలా బాగా సరిపోయింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతసేపు చూసారు కదండి, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే కామెంట్ లైక్ తోటే నా వీడియోకి చాలా వ్యూస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.